వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఐఎమ్ ఆశిష్ కొల్లు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సప్త మోక్ష నగరాల్లో అతి ముఖ్యమైనది వారణాసి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ కాశీ అని పిలుస్తారు. కాశీ అండ్ బనారస్, వారణాసి మూడు ఒకటే. అయోధ్య నుంచి వారణాసి మళ్ళీ బస్సులోనే వస్తున్నాం. మాకు 5.5 hours అలా పట్టింది అనమాట. 450 రూపీస్ చార్జ్ చేశారు ఆ సీటర్ ఏసీ బస్ కి. ఆటో వాళ్ళు 300 రూపీస్ అడుగుతున్నారు ఆ 6 kilometers కి. మేము అనుకోకుండా ర్యాపిడో ఓపెన్ చేసి చూస్తే ర్యాపిడోలో ఛాన్స్ ఉందన్నమాట బుక్ చేసుకోవడానికి. మా ఫ్రెండ్ ర్యాపిడో బుక్ చేశారు. అయితే 160 రూపీస్ అరౌండ్ పడింది. 150, 140 పడింది. మేము ఎక్స్ట్రా 20 రూపీస్ టిప్ ఇచ్చాం అనమాట. వర్షం పడుతుంది, వర్షం పడే ఆకలేసి రూమ్ నాటు దొరికి కాశీలో సైకిల్ స్వామి ఆశ్రమం అండ్ ఆంధ్ర ఆశ్రమం అని చెప్పి రెండు ఉంటాయి అనమాట. 150 రూపీస్ కి ఒక పెద్ద హాల్లో ఒక బెడ్ లాంటిది ఇస్తారు మనకు సపరేట్ గా. ఫుడ్ అది తెలుగు వాళ్ళ ఫుడ్ అది పెడతారు, ఫ్రీగా ఉంటది అనమాట. ఇవన్నీ ఉంటాయి అనుకోని, ఫ్రీ ఫుడ్ ఉంటది, మంచి ఫుడ్ ఉంటది, తెలుగు ఫుడ్ ఉంటది అనుకోని మేము కూడా వెళ్తే పెద్ద ఫ్లాప్ అనమాట. అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎనీ టైం ఉంటాయి, 150 రూపీస్ గా ఉంటాయి, క్లీన్ గా ఉంటాయి, ఫుడ్ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సందులు తిరుగుకుంటూ వెళ్ళాం. లాస్ట్ కి ఈ సైకిల్ స్వామి ఆశ్రమంకి వెళ్తే అక్కడ రూమ్స్ లేవు. ఆయనేమో బయట ప్లేసులకి సగ్జెస్ట్ చేస్తున్నాడు అనమాట. 1600 కేసీ బయట దొరుకుద్ది నేను చెప్తా అన్నట్టుగా. ఇదైతే నాకు చాలా రాంగ్ అనిపించింది. అసలు వీడు మన ఆనంద్ గాడు, వాడేం పులిహోర పట్ల హెల్ప్ చేస్తున్నాడు. ఆ ఫారిన్ అమ్మాయికి సిమ్ ఇవ్వడానికి ఎవరు ఇవ్వట్లేదంట. సిమ్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అంటే ఏంటి ప్రాసెస్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలా హెల్ప్ చేశాడు అనమాట. ఇంక ఈ సత్రాలతో పని అవుతుందని నేనైతే booking.com లో చూసి ఈ రూమ్ బుక్ చేశా. యావరేజ్ రూమ్ పర్ డే కి 1000 రూపీస్, 2 days కి 2000 రూపీస్ అనమాట. మీరు ముందుగానే క్లారిటీగా చెక్ చేసుకొని క్లారిటీ తీసుకోండి. 12 hours కా లేకపోతే 24 hours కానీ, అంటే 12 కల్లా చెక్అవుట్ చేయాలి. మాతో అదే స్కామ్ అయిపోయింది అక్కడ. మనల్ని లాగడానికి చచ్చిపోతుంది ఇప్పుడు మా ముగ్గురు లాగడానికి. పాపం అయ్యా ఇగో గంగారు దిగిపోవాలంటే ఇది తప్పేది పోదంట, తప్పదు. కాకపోతే ఇలా కష్టం చూడలే ఇప్పుడు మేము ముగ్గురు ఎక్కిన దానికి. పాపమయ్యా అయ్యా అన్నా వద్దన్నా అమ్మయ్యా. ఇగో మ్యాక్సిమం అన్నీ ఇంకెక్కడ రిక్షాలు అయ్యే ఉన్నాయి. మేమేమి నడవలేక అక్కట్లా దారి తెలియదు కాబట్టి ఎక్కుతున్నాం. ప్యాంతర్లో వెళ్ళమంట, ఓన్లీ రిక్షాస్ అంట. సో అది మ్యాటర్. ఇది టెంపుల్ కి వెళ్ళే రోడ్డు స్టార్టింగ్ అనమాట. మొత్తం జంక్షన్ టెంపుల్ కి ప్లస్ కాలభైరవ మందిర్ కి అండ్ మణికర్ణిక ఘాట్ కి అట్లా వెళ్ళే జంక్షన్ అనమాట. ఈవినింగ్ టైం గంగారతి జరుగుతుంది కాబట్టి ఫుల్ క్రౌడ్. అసలు ఘోరంగా ఉన్నారు క్రౌడ్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇదైతే ఒక మాల్ రోడ్ లాంటిది. ఇప్పుడు మనాలిలో మాల్ రోడ్ ఉంటది కదా, అట్లా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి అండ్ ఫుడ్ కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ వారణాసి చాట్ అలాంటి ఫుడ్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్ లాంటివి, వాటికి చాలా ఫేమస్ అంట. అస్సలు మిస్ అవ్వకుండా నేనైతే మిస్ అయిపోయా అన్ఫార్చునేట్లీ. తెలియక మీరైతే మిస్. కాశీ వెళ్ళే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, ఇది కనిపిస్తుంది కదా ఈ స్ట్రీట్, ఈ మెయిన్ స్ట్రీట్ టెంపుల్ కి దగ్గరలో ఉన్న స్ట్రీట్ లోనే రూమ్ తీసుకుంటే ఒక 100, 200, 300 ఎక్కువ అయినా పర్లేదు, తీసుకుంటేనే బెస్ట్. ఆటో చార్జెస్ అవి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. ఈ టోటో చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ వారణాసిలో. ఈ బోట్ వ్యూని గుర్తుపెట్టుకోండి, మాట్లాడుకుందాం. ఈ పైన ప్లేస్ లోనే గంగారతి అయితే అవుద్ది అనమాట. వాటర్ కారణం వల్ల పైన పెట్టారు. అయితే గంగారతి చూడడానికి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ నైట్ టైము ఈ నది ఒడ్డుకి, గంగా నది ఒడ్డుకి వస్తే దీన్ని ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేసేసారు. ఎంతమంది వచ్చి చూస్తున్నారు చూడండి గంగారతి చూడడం కోసం. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఈ పైన ఇస్తున్నారు గంగారతి, అది కూడా ఆ పడవల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఆ బోట్ లో కూర్చొని చూడడానికి 200 per head అంట. 200 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి కూడా 200 రూపీస్ పర్ హెడ్ అంట. మళ్ళీ బోట్ ఎక్కడికైనా తిప్పుతాడంటే ఏ ఉండవు, ఓన్లీ గంగారతి అక్కడి నుంచి చూడటమే. ఇంతమందికి చూడడానికి ఛాన్స్ దొరకట్లా, ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నట్లుగా చేసేసారనమాట. ఇంత బిజినెస్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు, చాలా దారుణం అనిపించింది. ఇంతమంది అసలు చూడలేకపోతున్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరే బోట్ లో ఎక్కించుకొని వెళ్ళి వాళ్ళకి స్పెషల్ గా చూపించడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఇదైతే మనం రియాలిటీలో చూస్తే ఇలాగే ఉంటది వారణాసి. రీల్స్ లో, న్యూస్ లో చూపిస్తారు కదా గంగారతి ఎంత బాగుంటది, అమ్మ ఉంటది చూడొచ్చు అని. చాలా ఫేక్ అదంతా. ఇది యాక్చువల్ రియాలిటీ అంటే.
ఎవడు కూడా వ్లాగర్లు వాళ్ళు కూడా ఇవన్నీ చూపారు. ఏం చూపిస్తారంటే గొప్పగా చూపిస్తారు అంతే. ఇది నిజం, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలా, తప్పు కానీ ఏమైనా కానీ అది ఎవరిదైనా కానీ. గంగా ఆరతి అంటే గంగమ్మకి అంటే గంగా రివర్ కి పూజ చేస్తారనమాట. ప్రాపర్ గా పూజ చేసి హారతి ఇచ్చి అంటే వెల్కమ్ చేస్తున్నట్టు అన్నమాట. ఇది కొన్ని 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆచారం లాంటిది. డైలీ చేస్తారు. కొన్ని మెయిన్ పండగలు లాంటివి ఉంటాయి కదా, అప్పుడు ఇంకా గ్రాండ్ గా చేస్తారు అనమాట. ప్రస్తుతానికి వాటర్ ఉండడం వల్ల అయితే పైన చేస్తున్నారు, అది కరెక్టే. కానీ ఇలాగా పర్ హెడ్ 200 అంతా కలెక్ట్ చేసి ఇలా ఇబ్బంది పెట్టడం అయితే నాకు అసలు నచ్చలేదు. అది కూడా జస్ట్ బోట్ లో కూర్చొని చూస్తున్నందుకు వాళ్ళు కూడా అసలు చాలా దారుణంగా అనిపించింది నాకైతే ఈ ఇన్సిడెంట్ అయితే. నేను ఎందుకు ఇలాగ అంటున్నానో ఇంకా క్లారిటీగా చెప్తా. ప్రస్తుతానికైతే గంగా ఆరతిని ఎంజాయ్ చేసి చూసి దర్శించుకోండి. ఈ గంగా ఆరతి ఇంతమంది పక్క నుంచి చూస్తున్నారు, ఇంతమంది వెయిట్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? జనం వచ్చినా గానీ టైంకి కానీ స్టార్ట్ అవ్వదు. మీకు ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు కనిపిస్తున్నాయి చూసారా? ఈ బోట్లకి పర్ డే అంటే ఒక 1.5 hour లో 84 ఘాట్లు ఉంటాయి ఇక్కడ మొత్తం మీద. ఆ 84 ఘాట్లు చూపించి ఇది మొత్తం ఒక రౌండ్ వేసి తీసుకొచ్చి గంగా ఆరతి చూపిస్తారు. అది చూపించినందుకు పర్ హెడ్ కి 700 రూపీస్ అనమాట ఒక మనిషికి. వాళ్ళు 700 పెట్టుకొని ఇది బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు రాకముందు అయితే గంగా ఆరతి స్టార్ట్ చేయరు కదా, వాళ్ళు వచ్చేంత వరకు అయితే ఆగాల్సిందే. ఇది కూడా ఒక బిజినెస్, వాళ్ళకి వీళ్ళకి ఇంటర్లింక్డ్ బిజినెస్ అనమాట. అందుకే నాకు ఇలా చెప్పాలనిపించింది. అయిపోయింది దర్శనం, పోతున్నాం. దర్శనం అంటే గంగా ఆరతి దర్శనం. మళ్ళీ ట్రైన్ నువ్వు రాకుండా ఏం చేస్తావు? రానుంది ఫోను నీదే కారా, నేనేం చేస్తారా అంటవా? ఏంది బ్రో అట్లే వాంతో పాటు వరిగిస్తామంటే మా వాడు ఆడుకోని పట్టుకోకపోయినా వరకు ఆడే. అబ్బా తిండి తినడానికి పోతున్నాం, తిండి దొరకట్లా. ప్రస్తుతానికి అయితే గంగా ఆరతి చూసేసాక ఆకలేస్తుంది. మణికర్ణిక ఘాట్కి వెళ్దాం అంటే ఆకలేస్తుంది, గాడి పోవాలో తెలియట్లా. అది పరిస్థితి. ఆకలికి అలవటించిపోతుంది పిల్లగాడు. ఏదో రోడ్డు సైడ్ తినేసాం, ఇంకా ఇదే రోడ్ లో ఇంకా మణికర్ణిక ఘాట్ అంటే సందులో పోవాల్సి వస్తుంది. మరి ఎందుకో కింద దింపుతున్నారు పెద్ద కొండపై నుంచి, గల్లీల్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. మణికర్ణిక ఘాట్కి రావడంతోనే ఫస్ట్ ఈజీనే కనిపించింది. అంటే కొత్తగా వచ్చిన శవం అనమాట. అంటే చాలా మంది కొన్ని 100 కిలోమీటర్ల నుంచి కూడా కాశీ తీసుకొచ్చి ఇక్కడ శవాలు కాలబెట్టుకొని వాళ్ళ అంత్యక్రియలు అయితే చేసుకుంటారు. అది వాళ్ళకి చాలా పుణ్యం అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. అంటే వాళ్ళ లైఫ్ సైకిల్ కంప్లీట్ అయింది అన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు ఇలాగైతే. అందుకోసం అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో, అంతెందుకు ఫ్లైట్ లో కూడా తీసుకొస్తారని అయితే నేను విన్నా. కానీ మన తెలంగాణకు సంబంధించిన ఒక అంబులెన్స్ కూడా చూసా, అందులో ఒక శవం ఉండడం కూడా చూసా. అంటే చాలా దూరం నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ కాలబెట్టి ఇక్కడ అంత్యక్రియలు చేస్తే వాళ్ళకి పుణ్యం కలుగుద్ది అన్నట్లుగా ఫీల్ అవుతారు అనమాట. ఇది కొన్ని 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ఇది. చాలా మంది కూడా వాళ్ళ లైఫ్ లాస్ట్ టైంలో అంతా చూసేసిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత కాశీ వచ్చి స్థిరపడాలి, కాశీలోనే ఉండాలి, కాశీలోనే మా లైఫ్ సైకిల్ ఎండ్ అయిపోవాలి అన్నట్లుగా ఇల్లు కొనుక్కొని కూడా ఇక్కడే ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్ లో కింద జరగాలి, ఘాట్ అంటే నది ఒడ్డున జరగాలి ఇవన్నీ. కానీ ఇప్పుడు గంగా నది ఫుల్ ఉండడం వల్ల పైన ఒక ఓపెన్ ప్లేస్ లాగా ఉందన్నమాట. పైన
సో ఆ ప్లేస్ లో ఇలా జరుగుతుంది అనమాట. బోట్ లో తీసుకొస్తున్నారు, ఈ పుల్లలు అవన్నీ ఉంటాయి కదా కాలు పెట్టడానికి, బోట్ లో తీసుకొస్తున్నారు. చాలా అంటే చాలా వేడిగా ఉంది, అసలు తట్టుకోలేకపోయినంత వేడిగా ఉంది. స్టార్టింగ్ పైకి రాగానే అసలు నాకు ఊపిరి రాలేదు, కళ్ళు తిరుగుతున్నట్టు ఘోరం అయిపోయింది. ఒక శవం, అంటే ఏమంటారో తెలియదు నాకు, శవం అని అంటున్నా కానీ తప్పై ఉండొచ్చు తెలియదు. ఒక శవం కాలక ముందే, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వక ముందే ఇంకొక శవం అక్కడ పెట్టేసి పుల్లలు పెట్టి కాలు పెట్టినారు. అంటే అంత క్రౌడ్ గా వస్తున్నాయి అన్నమాట ఇక్కడ అంత్యక్రియలు చేసుకోవడం కోసం. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఆచారం అంట. ఇది చాలా పుణ్యం వస్తుంది అని అయితే ఫీల్ అవుతారు. చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, మా పక్కనే ఉన్నాయి. అంతెంత శివాలయాలు కూడా మా పక్కనే ఉన్నాయి. వాస్తవానికి భయం అని కాదులే కానీ, అయితే ఈ కాల పెడుతున్నారు ఆ వాసన అది చూసి కొంచెం నాకు అంత కంఫర్ట్ గా అనిపించలేదు. సో నేను తొందరగానే కిందకి వెళ్ళిపోయాను. మా ఆనంద్ గారు మాత్రం అక్కడే ఉండి చాలాసేపు చూసి అసలు ఆ కపాలం పేలుతో చూసారా, మామూలు సౌండ్ రావట్లేదు. మనం ఏదో బాంబులు పేలుస్తాం కదా దీపావళికి, అది అంతకంటే సౌండ్ వస్తున్నాయి ఘోరంగా. ఆ పేలినప్పుడు కూడా నిప్పులు కూడా విదజల్లుతున్నాయి అన్నమాట. లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా కాలబెట్టడం అది కూడా చూస్తున్నాను నేనైతే. ఫస్ట్ టైం ఇది, ఇలా ఇన్ని శవాలు ఒకేసారి ఇలా కాలబెట్టడం అది ఫస్ట్ టైం చూస్తున్నా. కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈ కాలబెట్టిన తర్వాత ఈ అస్థికలు ఇవన్నీ తీసుకెళ్లి గంగా నదిలో కలిపితే వాళ్ళకి పుణ్యం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళ నమ్మకం అది. పురాతన కాలం నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న నమ్మకం అన్నమాట. ఇలా కాల్చడానికి పుల్లలు ఉన్నాయి కదా, వీటిని కేజీల లెక్కన కొంటారు అన్నమాట. కింద కాటా పెట్టి కేజీల లెక్కన ఇస్తారు. అండ్ ఈ కింద అయితే ఫుల్ వాటర్ తోటి నిండిపోయింది. ఇదంతా ఘాటు అది కూడా మొత్తం వాటర్ తో నిండిపోయింది. సో కిందకి కాల్చడం కుదరక పైన చేస్తున్నారు అనమాట. బోట్స్ అవి కూడా ఏమి అవైలబుల్ లేవు. ఇంకా మన మణికర్ణిక ఘాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే వర్షం పడింది. వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు కానీ కొద్దిసేపు అయితే పడింది. సో మేము తర్వాత నడిచి వెళ్ళాం. చాలా రోజుల తర్వాత నడుచుకుంటూ వెళ్తే కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా టెంపుల్స్ ఘాటు చాలా చూపిస్తా. అది డే టైం ఉంటుంది అనమాట. సో ఒకటే వీడియో అయితే లెంత్ అయిపోద్దని 2 వీడియోస్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ స్టేటస్ లో కూడా పెట్టడానికి ట్రై చేయండి. మిల్తే అగలే వీడియో పై పార్ట్ 2 లో కలుద్దాం. ఆశిష్ కొల్లు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి పార్ట్ 1.